అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. 2 రోజులకు ముందట కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అన్నీ కూడా ఎవరెవరైతే మాట్లాడినారో వాళ్ళందరిది కూడా వినడం జరిగింది. దానికి ముందున మా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ ఏం చెప్పినారంటే మీకు అందరూ కూడా తెలుసు, ప్రెస్ వాళ్ళందరూ కూడా తెలుసు, ప్లస్ వాళ్ళు కూడా మొత్తం కూడా విన్నారు. ఏమని, గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము వేసిండే రోడ్లకి మీరు శిలాపథకాలు వేసేది ఇది యాటి వరకు కరెక్టు అని అడగడం జరిగింది. మీరు దానికి సమాధానము అంటే వేరే వెళ్ళొద్దు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే దానికి సమాధానం చెప్పాలా అని మా మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మీరు మా ఎమ్మెల్యే గారి స్థాయి నీది కాదు కొంతమంది మాట్లాడింది, నీ స్థాయికి మేమే చాలు. అది మాట్లాడుతూ ఉంటే మాకు కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వీకోట మండలంలోనే నియోజకవర్గం వద్దు, ఈ వీకోట మండలంలోనే జెడ్పీ చైర్మన్ గారు ఎన్ని కోట్ల వరకు ఇచ్చినారో, ఎంపీపీ నిధులు ఎన్ని కోట్లు వర్క్ చేసినాము, ఎమ్మెల్యే గారు వాయిన్ ఫండ్స్లో ఎన్ని కోట్లు వర్క్ చేసినాము, సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఎత్తుకొచ్చి వర్క్ చేసినాము, అదేవిధంగా పంచాయతీ నిధులతో ఎంత చేసినామని ప్రజలకు తెలుసు. అదే కాకుండా మీరు ఏం మాట్లాడినారో, ఆయన ఒక్క పింఛన్ అన్నా ఇచ్చినారా అని అడిగినారు మిమ్మల్ని. ఇంక వేరే ఏం అడగలే. గత ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి కొత్త పింఛన్ ఇచ్చినాం. మీరు దాదాపు 2.5 సంవత్సరం అంటే 24 నెలలు 25 నెలలు అవుతుంది, అంటే 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఈ రోజు వరకు ఒక్క పింఛన్ ఇచ్చినారా? మీరేమంటున్నారో, ఆ రోజు మీరు ఇచ్చింది 3,000 2,500 ఈరోజు మేము 4,000 6,000 ఇస్తూ ఉన్నాము అంటున్నారు. ఆ రోజు మాట చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలా. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పలేదే, పెంచుకుంటూ పోతామని చెప్పినారు, పెంచుకుంటూ ఇచ్చినారు. ఈరోజు ఒక్క పింఛన్ అన్నా మీ మనసు పూర్తిగా చెప్పండి, ఒక్క పింఛన్ ఇచ్చినారా? కొత్త పింఛను లేదు, అన్నీ సూపర్ 6 అన్నీ చేసేసినామని చెప్పినారు. ఒక్క మహిళకి 18 ఏళ్ళు దాటితే 1,500 ఇస్తామని చెప్పినారు. ఇస్తా ఉండారా? ఒక్క నెలకు 1,500 అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 18,000. అట్లా లెక్కేసుకుంటా పోతుంటే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? ఈ 2 ఏళ్ళలో మీరు ఎంత కట్టాలి? ఇప్పుడు దానికి కట్టినారా? ఒకసారి మాట్లాడేటప్పుడు ఆచి చూసి మేము సూపర్ 6 అన్నీ చేసేసినామంటున్నారు కదా, యాడ్ చేసేసినారో నేను అడుగుతూ ఉంటా. ఎమ్మెల్యే గారు మీ ఇంటికి కూడా మీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసినాము అని చెప్తా ఉన్నారు. ఒకే ఏడాది ఇచ్చినారు స్వామి, మీరు ఒకే ఏడాది సిలిండర్ ఇచ్చినారు, గుర్తుపెట్టుకోండి. ఒక ఏడాది ఇచ్చినారు, ఒక ఏడాది ఎగర కొట్టేసినారు. అది కూడా ఆ ఒక ఏడాదిలో కూడా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఈ వాళ్ళకి ఈ నెల. అర్థమైందా? అభివృద్ధి గురించి మాట్లాడినారు. అభివృద్ధి సచివాలయం అభివృద్ధి కదా, రైతు భరోసా అభివృద్ధి కదా, విలేజ్ క్లినిక్ అభివృద్ధి కదా, సీసీ రోడ్లు వేసినది అభివృద్ధి కదా. ఇంతంతా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క పంచాయతీకి దాదాపు నాకు తెలిసిన వరకు 1 కోటి రూపాయలకు పైన ఒక్కొక్క పంచాయతీకి అభివృద్ధి చేసినాం. అంటే దాదాపు 2 ఇయర్స్లో 2 ఏళ్ళలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా కరోనా టైంలో కూడా అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పినాడంటే, కులం చూడడం, పార్టీ చూడడం, మతం చూడడం అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాలంటీర్లు పెట్టి వాలంటీర్ ద్వారా అందరూ కూడా అందజేసినాం. మీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, ముగ్గురు వీళ్ళ అందరూ కూడా కావచ్చు, వాళ్ళు ఏం చెప్పినారంటే ప్రతి ఇంటికి ఈ సూపర్ 6 ఏదైతే ఉందో ప్రతిదీ అందజేస్తామన్నారు. మీ హృదయం మీద చేయి పెట్టుకొని చెప్పండి అన్నీ కూడా అందజేసినారా అని. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి ప్రతి మన కానోను మన ఓటైనను కూడా వాళ్ళ ఇంటికి అందజేయండి అని చెప్పినాడు. గుర్తుపెట్టుకున్నా, మీ ఇంట్లో కూడా అందింటుంది, లబ్ధిదారులకు అందరూ కూడా అందించుతుంది. ఆ రోజు ఏం చెప్పినారు మీరు కూడా, అది మర్చిపోయినారేమో. ఈరోజు మూట్లు మోస్తున్నారు వాలంటీర్లో. నేను వస్తే
10,000 ఇస్తానని చెప్పినారా లేదా? ఈరోజు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, వాలంటీర్ అనే పిల్లోళ్ళు ఏడపోయినారు నాయన స్వామి దేవురా. ఎందుకు మీరు లేని పనంతా మాట్లాడేది? ఇదంతా మానకుండా జనాలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు, మమ్మల్ని కాదని మీకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలా అది ఫస్ట్ ఆలోచన చేసుకొని ముందరికి ఏం చేయాలా అది చూసుకోండి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు 2 రోజులకి అమర్నాథ్ రెడ్డి గారు తిరిగిన తక్షణం ఆయనకేం కోపం రాలే. ఆయనకేం కోపం వస్తుంది? ఆయన చేసి ఇంకా సంతోషపడతాడు కానీ కోపం రాదు. ఆయనకి ఎందుకు మాట్లాడేకి వచ్చినాడంటే మేము వేసిన రోడ్లకి మీరు శిలాపథకాలు పెట్టిన దానికి ఆయన అడగడం రావడం జరిగింది. మీరు దానికి ఏం చెప్పినారో కూటమి నాయకులు ఇంకా ఒక మాట చెప్పినారు, మేము బొట్టు కెట్టేసినాము, బిడ్డ ఎప్పుడన్నా పుట్టినా ఎప్పుడన్నా పేరు పెట్టుకోవచ్చు అనేసి. అర్థమైందా? బొట్టు ఎప్పుడు కెట్టినది మీరు? 2018 లాస్ట్లో బొట్టు కెట్టినది. బిడ్డ పుట్టించేది ఎప్పుడో? 2022లో. ఈ పొద్దు పేరు పెడతారా? అది వాస్తవమేనా మీరు మాట్లాడేదే? మీ స్థాయికి మీరు మాట్లాడాలనా? ఆయన స్థాయి గురించి మాట్లాడతారు. ఆయన స్థాయి ఏమని తెలుసు కదా మీకే తెలుసు ఆయన స్థాయి ఏమనేసి. అంటే ఒకసారి మాట్లాడేటప్పుడు ఆయన స్థాయి ఏమి, నా స్థాయి ఏమి, మీ స్థాయి ఏమిని ప్రజలకు తెలుసు. ఒక్కసారి మీ మనసు పూర్తిగా మీరు ఆలోచన చేసుకొని మాట్లాడేటప్పుడు అది మంచి అది చెడ్డ అది ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అదే కాకుండా మా మాజీ ఎమ్మెల్యే గారిని నువ్వు చీర కట్టుకొని బస్సు ఎక్కువ నీకు ఫ్రీగా యాటికి కావాలన్నా 8 నుంచి యాటికి కావాలన్నా పంపిస్తారు అని చెప్పినారు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతాండా, మా మాజీ ఎమ్మెల్యే గారు చీర కట్టేలే, నేను చీర కట్టుకొని ఎక్కుతా, మా నాయకులు ఎక్కుతారో మీరు టికెట్లు తీసిస్తారా? ఫ్రీ టికెట్లో దీనికి సమాధానం చెప్తారా? మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది, చాలా సంతోషపడతాం. విమర్శించండి, వ్యక్తిగతంగా విమర్శించకుండా పార్టీ తరపున విమర్శించండి. హోరావరి మీరు ఎంత చేస్తారో మేము దాన్ని చూపిస్తాం. లే మేము ఇంత చేసినాం కదా మీరు చేయండి, మేము ఖుషి పడతాం. అది కాకుండా అది విడిచిపెట్టేసి రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా చెప్తారు. ఇది ఏంది? ఇది పద్ధతి కరెక్ట్గా నేర్చుకుంటే బాగుంటుంది. మీరు సీనియర్లు అంటారు, ఇట్లైనా సీనియర్లు మాట్లాడేవి సీనియర్లు ఏ రోజు కూడా మేము ఇట్లా మాట్లాడలేదే. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలని కూడా కోరుకుంటా ఉండా. అదేవిధంగా మీకు అందరూ కూడా దయచేసి నా మనవి, నేను నా రిక్వెస్ట్ ఏం చెప్తానంటే, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడదంటే దయచేసి మీరు అభివృద్ధిలో పోటీ పడండా. మీరు ఎంత పోటీ పడితే మేము కూడా అంత పోటీ పడేదానికి సిద్ధంగా ఉంటాము. ఎక్కడ కూడా మీకన్నా తెగ్గము. ఒకవేళ తెగ్గితే కూడా అన్నాక నెక్స్ట్ ఎప్పుడు ఈ ప్రభుత్వమే ఉండదు, కుటుంబ ప్రభుత్వమే ఉండదు. ఈ పొద్దు పొగులవుతే ఖచ్చితంగా నైట్ అవుతుంది, తిరగా పొద్దున పొగులు పుడుతుంది. మీరు గుర్తుపెట్టుకొని మీరు చేసిందే అరాజకాలు అక్రమాలలో అన్నీ కూడా బయట పెడతాము. ఆప్టల్ 2 ఏళ్ళు కూడా కాలేదు, వీకోట చెరువులనే దాదాపు 28 లక్షలు దోచుకుంటారు. ఇదన్నా గుర్తుపెట్టుకోండి. నమస్కారము. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఇంతకుముందు మా మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో కొన్ని విషయాలు చెప్పి దీనికి సమాధానము ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అమరన్నే ప్రెస్ మీట్ ఇవ్వాలి అనేసిందే కోరడం జరిగింది. కానీ ఆయన ఇవ్వకుండా ఇక్కడ స్థానిక నాయకులు ప్రెస్ మీట్ ఇచ్చారు. ఇవని అది తప్పేం కాదు, ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరైనా ప్రెస్ మీట్ ఇవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కాకపోతే ఆయన కోరింది ఏమంటే ఆయనే సమాధానం ఇవ్వాలా అనేసి. సరే, ఆ ప్రెస్ మీట్ ఇచ్చారు, ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఆ ప్రెస్ మీట్లో పదే మా మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారి స్థాయి గురించి మాట్లాడారు. నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన స్థాయి ఏంటి అనేసిందే ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నారు. ఎలా అంటే 2019 ఎలక్షన్లో అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయనకి
ఈ నియోజకవర్గంలో పొలంనేరు నియోజకవర్గంలో అస్సలు తిరగలేదు అనే టైంలో సామాన్యమైన కుటుంబం నుంచి 9వ క్లాసు చదివిన వ్యక్తి వెంకటయ్య గౌడ గారు 2019 ఎలక్షన్లో పోటీ చేస్తే దాదాపు 32,000 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలిచి ఆయన స్థాయి ఏంటో నిరూపించుకున్నారు, చూపించారు. ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ స్థాయి అనేసి మాట్లాడడం సభ్యం కాదు. సరే, మొన్న 2024లో వచ్చిన ఎలక్షన్లో మళ్ళీ కూడా ఆయన స్థాయి ఆయన నిరూపించుకున్నాడు. 103,110 ఓట్లు ఆయనకి పడ్డాయి అంటే ఆషామాషి కాదు కదా. ఆయన స్థాయి ఆయన నిరూపించుకున్నాడు కదా. మళ్ళీ ఆయన స్థాయి గురించి మాట్లాడకూడదు అనేసిందే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అభివృద్ధి అనేసిందే చెప్పుకొని వస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే అంబేద్కర్ భవను ఇది కాలేదు, మళ్ళీ షాదీ మహల్ కాలేదు అనేసి చెప్పారు. సరే, అంతా బాగానే ఉంది. శిలాపథకాలు వేసింది మీరే కదా. సరే, ఇప్పుడు మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, చేయండి మీరు పని. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉండింది. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఒక్కరు కూడా బయట రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థానంలో నిలిచింది. కరోనాని అరగట్టడంతో మరియు ఆ వ్యాక్సినేషన్ దాంతో మన ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించి మన ఏ కష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల్ని కాపాడుకున్నారు. అలాంటి టైంలో కూడా సంక్షేమ పథకాలు ఏమున్నాయో నీట్గా అందించినారు. తర్వాత ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధిలో మీకు సచివాలయాలు కనిపిస్తాం లేదా, ఇది విలేజ్ క్లినిక్స్ కనిపిస్తాం లేదా, మళ్ళీ రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాం లేదా, నాడు నేడు మొన్న కూడా చెప్పారు, నాడు నేడుకి ఏదో గోకేసిందే ఇచ్చేసి పెయింట్లు వేసి ఇచ్చేసినారు అనేసి. నాడు నేడు స్కూల్కి నిజంగా పోయి చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉంది అనేసి. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ని తీసుకొని వచ్చారు, స్మార్ట్ బోర్డ్స్ తీసుకొని వచ్చారు. పెద్ద స్కూళ్ళల్లో లక్షల ఫీజులు కడితే కానీ అట్లాంటి బోర్డ్స్ దొరకవు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర పేద ప్రజలు బాగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అనేసింది చేసినారు. అదంతా అభివృద్ధి కాదా? సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళకి అవంతా కల్పించింది జగన్మోహన్ రెడ్డే కదా. గ్రామ స్వరాజ్యం అనేసింది గాంధీ గారు చెప్పారు, దాన్ని ఆయన అమలుపరుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రము విడిపోయి అప్పుల్లో ఉండి మన రాష్ట్ర పరిస్థితులు బాలేని టైంలో కూడా ఆ మాత్రం చేసినారు కదా. నాకు తెలిసి రాజకీయంగా విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సబబు కాదు. ఇంకొకటి, రాజకీయంగా పోటీ పడదాం. ఇప్పుడు మీరు అధికారంలో ఉండరు, మీరు చేయండి, మీరు అభివృద్ధి చేయండి. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత దానికి మించి చేయాలనేసిందే మాకు ఉత్సాహం కలిగించి మేము చేస్తాము. ఇప్పుడు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు వీకోటాకి రూపురేఖలు మార్చినాము. హైమస్ లైట్లు కానీ కేజీఎఫ్ బస్ స్టాండ్ రూపురేఖలు మార్చినాము. అక్కడ పోతే తెలుస్తుంది ఎట్లుంది ఏమి అనేసి, ఇంతకుముందు ఎట్లుండే అనేసి. అది చూడండి, అది అభివృద్ధే కదా, అది మంచి పనే కదా. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు చేసిన దానికి మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు పట్రపల్లి చెరువు దగ్గర నుంచి వీకోట కీలపల్లి చెరువు వరకు ఆ కట్టకాలు కడుతున్నారు, మంచి పని, అది దానికి ప్రోత్సహిస్తాము. అంతేగాని వ్యక్తిగత విమర్శలు లేకుండా రాజకీయంగా పోటీ పడదాం, అభివృద్ధిలో పోటీ పడదాం, మన ఊరిని బాగు చేద్దాం, మన మండలాన్ని బాగు చేద్దాం. దానికి ఆ విధంగా పోటీ పడాలనేసిందే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సీనియర్ నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చే కారణం ఏమంటే, మొన్న కొందరు తెలుగుదేశం నాయకులు అనవసరమైన మాటలు మాట్లాడినారు. మా గవర్నమెంట్లో శాంక్షన్ చేసినాము, మా అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాము, మేము ఓపెనింగ్ పెట్టుకున్నామని. మీరు మినిస్టర్గా ఉండి బిడ్డను కన్నారు, అనాథగా వదిలేస్తే మేము మళ్ళా దాన్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి ఫైనాన్స్ గ్రాండ్ అంతా రిలీజ్ చేసి మా గవర్నమెంట్లో కంప్లీట్ చేసి మేము శిలాపలకాలు వేస్తే మళ్ళీ మీరు సిగ్గుమానం లేకుండా వేసుకున్నారు. ఈ ఉదాహరణకి ఈ 5 వర్కులు ఉన్నాయి. అంబేద్కర్ భవన్, దళితులకు మేము నిజాయితీ పరులు, మేము దళితులకు న్యాయం చేస్తామని అంబేద్కర్ భవన్కి ఓట్ల కోసము 19లో ఫౌండేషన్ స్టార్ట్ చేసి అద్దట్లో వదిలేసినారు, దాన్ని కంప్లీట్ చేయలే. రెండోది బీసీ భవన్, దాన్ని కూడా ఫౌండేషన్లో వదిలేసినారు. మీరు 2.5 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, అది గుర్తురాలే. మూడోది స్టేడియం, విద్యార్థుల కోసము మేము స్టేడియం కడతామన్నారు, అది ఫౌండేషన్ పునాది దశలోనే వదిలేసినారు, అది గుర్తురాలే మీకు. నాలుగోది షాదీ మహల్, మైనార్టీస్ పైన మాకు కపట ప్రేమ అనిందనో ప్రేమ చూపించి అది ఫౌండేషన్ వేసినారు, అది గుర్తురాలే. ఐదోది కోల్డ్ స్టోరేజ్, రైతులు అంటే మాకు మహా అభిమానము, మా చంద్రబాబు నాయుడు గారికి మాకే అన్నారు. కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ చేయకుండా వీటిని గుర్తురాలే మీకు. వీటిని మీరు నిజాయితీ పరులు అయితే వీటిని కంప్లీట్ చేసి వీటిపైన శిలాఫలకాలు వేయండి.
19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసిన తర్వాత మీరు చేసి మా గవర్నమెంట్లో వచ్చింది, మా అమరాన్ మినిస్టర్గా ఉంది వచ్చి చేసినాము అని ప్రగల్భాలు చెప్పేది కదా. అవి అమరాన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిందే. దళిత భవన్, అంబేద్కర్ భవన్ కానీ, బీసీ భవన్ కానీ, స్టేడియం కానీ, షాదీ మహల్ కానీ అవి కంప్లీట్ చేసి మీరు నిజాయితీ కాపాడుకోవాలని అనవసరమైన మాట్లాడేది, చీర కట్టుకోమనేది, ఇంకొకటి బికినీ వేసుకోమనేది అవంతా పనికిరాని మాటలు వదిలేసి మీ నిజాయితీ మీరు ఈ 5 వర్కులు కంప్లీట్ చేసి దీనిపైన శిలాపలకాలు వేసుకొని మళ్ళీ మీసం తిప్పండి, బల్లలు గుద్దండి. ఇప్పుడు అనవసరంగా ఏడో మంచి భోజనం తినేసి బల్లలు గుద్దేస్తే మీరు మగవాళ్ళు అనిపించుకునేలా నిజాయితీగా ఉండండి. నమస్కారం.